Light, camera, rolling, music. హాయ్ అండి, యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రమోద్ వంశీల నిర్మాతలుగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన యువ హీరో శర్వానంద్ కొత్త పిల్ల సురభి కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్రెస్ రాజా. ఇంప్రెస్ చేశాడా? వైజాగ్ లో పేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే ఎవరు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్. ఫ్రైడే రోజు ఫుల్ బాటిల్ దొరికినట్టు ఏం దొరికిందిరా? నిన్ను ఇంప్రెస్ చేశాడు అని చెప్పిన మన ఎక్స్ప్రెస్ రాజా కథ చెప్పు. ఎక్స్ప్రెస్ రాజా కథ అంటే వైజాగ్లో బేవర్స్గా పని పాటలు లేని వాళ్ళని అందరినీ పోగేసి తీసుకురారనో పోలీస్ ఆఫీసర్ ఒక పోలీసుడికి పని చెప్తే అందులో నెంబర్ 1 పొజిషన్లో మన హీరో రాజా ఉంటాడు, నెంబర్ 2 పొజిషన్లో ప్రభాస్ సీన్ ఉంటాడు, అంటే శర్వానంద్ ప్రభాస్ సీన్. వీళ్ళిద్దరిని ఎవరే బాబు ఏంటి విశేషాలు అని చెప్పి అన్ని వివరాలు అడిగి ఆ పోలీస్ ఆఫీసరు ఈ యొక్క మన ఎక్స్ప్రెస్ రాజా తండ్రి మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ తోటి వీళ్ళిద్దరికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. దాంతో హైదరాబాద్ వెళ్ళిన మన రాజాకి అక్కడ కనిపించినటువంటి సురభి మన హీరోయిన్ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే మనోడు ప్రేమలో పడిపోతాడు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏవో ప్రయత్నాలు చేస్తాడు. వాళ్ళిద్దరూ దగ్గర అవుతున్న టైంలో మనోడికి కుక్కపిల్లలు అంటే అసలు ఇష్టం ఉండదు. అనుకోకుండా హీరోయిన్కి ఇష్టమైన కుక్కపిల్లల్ని మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాంతో వీళ్ళు ప్రేమ మళ్ళీ దూరం అవుతుంది. దూరం అయ్యేటప్పుడు మళ్ళీ ఆ కుక్కపిల్లలు తెచ్చి హీరోయిన్కి ఇచ్చే ప్రయత్నంలో కొన్ని క్యారెక్టర్లు తెలియకుండా తన జీవితంలోకి వస్తాయి. ఈ లోపల కింద మీద పడి కుక్కపిల్లలు ఇచ్చే టైంలో ఆ హీరోయిన్కి ఇష్టం లేకుండానే నెల్లూరుకు చెందిన ఓ రాజకీయ నాయకుడితోటి ఆ పిల్లకి నిశ్చితార్థం అయిపోయిందని తెలుసుకుని హీరో షాక్ అవుతాడు. ఆ తర్వాత మన హీరో ఏం చేశాడు, తన ప్రేమను ఎలా సాధించుకున్నాడనే పాయింట్తో చివరి దాకా చూపించిన ఎంటర్టైన్మెంట్ కథే ఈ ఎక్స్ప్రెస్ రాజా. కథలో కొత్తదనం ఉంది అని అనగానే కథనంలో మాత్రం కొత్తదనం ఉంది కాబట్టి ఈ సినిమా ఎలా ఉన్నా ఈ సెంటర్ లో కనెక్ట్ అయిపోవచ్చు. నువ్వు అనవసరంగా డ్రీమ్లు సాంగ్లు వేసుకోకరాలేడు ప్లీజ్. ఐ హేట్ స్మోకింగ్ అండి. ఇదిగో వీడి చచ్చాం. ఇక్కడ నుంచి సిగరెట్ అనేది మన బతుకు లగ్జరీ. రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. నీలాంటి చీటర్ ని లయర్ ని నా లవర్ గా ఊహించుకోలేను. చీదిరమ్మ జీవితం రాసు కోసం చెప్పిందో ప్రాణాలు తీయడం కోసం చెప్పిందో దేనికోసం చెప్పినా కరెక్ట్ గా చెప్పింది కదా. మరి ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు శర్వానంద్. ఈ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా అంతా తన వేగవంతమైన పెర్ఫార్మెన్స్ తో మనం ఆకట్టుకున్నాడు. చెప్పు. తర్వాత హీరోయిన్ సురభి. ఈ పిల్ల చూడటానికి బాగుంది, చిన్న ఎక్స్ప్రెషన్స్ తో పెర్ఫార్మెన్స్ పర్లేదు అనిపించుకుంది. ఆ తర్వాత మన ప్రభాస్ సీన్ మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ అని చెప్పచ్చు. ఆ తర్వాత మిగతా పాత్రలో పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సుప్రీత్, ఊర్వశ్ గారు, అలాగే నాగినీడు, బ్రహ్మాజీ, శక్లక్ శంకర్, ధనరాజు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ అందరూ మంచి పాత్రలో కనిపించారు. వారందరూ కూడా వారి పాత్రలుగా పరిపూర్ణ న్యాయం చేశారు. అయితే సప్తగిరి, ఊర్వశిల పెర్ఫార్మెన్స్ మనం ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఈ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ తో సినిమా అంతా మనం నవ్వించిన ధనరాజ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. కరెక్ట్ గా చెప్పాడు. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారో రాతాగేశారు. నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే సత్యజీ అందించిన ఎడిటింగ్ సినిమాకి హెల్ప్ అయింది. మరి మన కార్తీక్ ఘట్టంనేని అందించిన సినిమాటోగ్రఫీ ఇది కూడా హెల్ప్ అయింది. మరి ప్రవీణ్ లక్కరాజు అందించిన మ్యూజిక్, ఓకే, జేబీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మరి ఈ సినిమా నిర్మాతలు ప్రమోద్ అండ్ వంశీ, యూవీ క్రియేషన్స్. యూవీ క్రియేషన్స్ నిర్మాణాలు ఎప్పుడూ బాగుంటాయి కదా. ఫైనల్ గా కెప్టెన్ రచన దర్శకత్వం మేర్లపాక గాంధీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో సక్సెస్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ, రన్ రాజా రన్ తో హిట్ ఇచ్చిన హీరో శర్వానంద్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు యూవీ క్రియేషన్స్ లో విభిన్నమైన స్క్రీన్ ప్లే తో మన ముందుకు ఎక్స్ప్రెస్ రాజా అంటూ వచ్చారు. మరి ఎక్స్ప్రెస్ రాజా అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటాడో లేక కొన్ని వర్గాలకే పరిమితం అయిపోతాడో వేచి చూడాలి. నువ్వు మనిషా దైమా ప్రశాంతంగా తినేవరా? ఇంకా జాగ్రత్త తినలా, వడదినలా, అంటిపొడి తినలా, పప్పుసారి వేసుకోవాలా, అప్పుడే చెప్పేస్తావరా? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే విభిన్నమైన సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ, రన్ రాజా రన్ అంటూ హిట్ కొట్టిన హీరో శర్వానంద్, బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఈ కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. పైగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ టైటిల్లోని ఎక్స్ప్రెస్ని, రన్ రాజా రన్ టైటిల్లోని రాజాని, ఈ రెండింటినీ మిక్స్ చేయడంతో కమర్షియల్గా మరింత అంచనాలు పెరిగినాయి.
అయితే ఈ సినిమా ఉట్టి రోజుల్లో వస్తే ఎలా ఉండో నాకు తెలియదు కానండి, ఈ పండగ రోజుల్లో రావడం ఖచ్చితంగా సాహసమేనండి. ఎందుకంటే పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా వచ్చింది. అయినా ఈ సినిమాని రొటీన్గా కాకుండా విభిన్నంగా రూపొందించి సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆవిష్కరించారు. అయితే ఇలాంటి సినిమాని కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పండగ రోజుల్లో మాత్రం మాస్ ఆడియన్స్ ఎక్కువగా సినిమా చూస్తారు కాబట్టి, అంటే ఈ సినిమాని ఆదరించే ఆ వర్గం ప్రేక్షకులు వచ్చి థియేటర్కి వచ్చి చూడడానికి ఈ 4 రోజులు కొంచెం దాటాల్సిన అవసరం ఉందండి. ఆ 4 రోజులు దాటే ఈ ప్రక్రియలో ఆ కష్టాన్ని కనుక రాజా పడి నిలబడగలిగితే, ఈ ఎక్స్ప్రెస్ రాజాని చూసి ఆడియన్స్ వచ్చి థియేటర్లో సినిమాని చూసేవారు కనుక వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాజా ఎక్కువ మార్కులు వేయించుకునే అవకాశం ఉందండి. ఏది ఏమైనా పెద్ద సినిమాల మధ్యకు వచ్చిన ఈ రాజా సాహసించినా కూడా విభిన్నంగా వచ్చాడు కాబట్టి అభినందిద్దాం. ఈ టీం అందరినీ మరో మంచి సినిమాతో మన ముందుకు రావాలని కోరుకుందాం. మరి ఈ ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్లో దూసుకుపోయి మరిన్ని మంచి సినిమాలు రావడానికి ఈ రాజాయే ఒక స్ఫూర్తి కావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మీరు ఈ ఎక్స్ప్రెస్ రాజాని కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.